Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. నరాల బలహీనత అనేది ఈ రోజుల్లో చిన్న వయసు నుండి మొదలైపోతుంది అని చెప్తూ ఉంటారు. చాలా చిన్న ఏజ్ నుంచి కూడా నరాల్లో పటుత్వం లేకపోవడం, స్ట్రాంగ్గా అనిపించకపోవడం, వీక్నెస్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నరాల బలహీనత అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంది, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, నరాల బలహీనత అనేది పర్టికులర్గా వీళ్ళకే వస్తుంది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, లేదా షుగర్ పేషెంట్స్లో వస్తుంది, అలాంటి పర్టికులారిటీ ఉందా, లేదంటే చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? నరాల బలహీనత అనేది చాలా వేగ్ టర్మ్. సో నరాల బలహీనత చాలాసార్లు ఆ పదాన్ని జెన్యున్గా నర్వ్స్లో ప్రాబ్లం ఏం లేని వాళ్ళకి వాడుతూ ఉంటారు. అయ్యయ్యో. సో నిజంగా నర్వ్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాన్ని న్యూరోపతి, దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటాం, లేకపోతే ప్లెక్సోపతి అంటాం. పైన అంటే ఇప్పుడు నరాలని మనం ఒక ఇంట్లో వైరింగ్తో పోల్చుకుందాం. సో ఒక బల్బు దగ్గరకు వచ్చే వైరు, చివరి నుంచే వైర్, మెయిన్ లైన్ దగ్గర ఉండే వైర్లు పెద్ద వైర్లు ఉంటాయి. సో వైర్ ఎట్లయితే పైన ప్లాస్టిక్ లోన కాపర్ ఉంటుందో అట్లనే నర్వ్స్కి అయినా తొడుగు ఉంటుంది, లోపల నర్వ్ ఉంటుంది. సో పైన తొడుగు పోతే దాన్ని మైలిన్ షీత్ అంటాం దాన్ని, అది పాడైతే కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. లోపల యాక్సాన్ అంటాం, అది 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 పాడైతే కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. కానీ జెన్యున్గా నర్వ్ పాడై జబ్బులు వచ్చేవి కండిషన్స్ కంటే కూడా అసలు నరాల్లో ఎటువంటి జబ్బు లేకుండా ఒక బలహీనతకు లోనయ్యే జబ్బులు ఎక్కువ. దీన్ని ఎక్కువగా ఫైబ్రోమయాలజీ అని ఒక కండిషన్ ఉంటుందండి. అంటే ఎస్పెషల్లీ ఆడాళ్ళకి మెనోపాజ్ టైంలో కానీ ఎవరైతే మానసికంగా కష్టపడి శారీరకంగా సుఖపడతారో వాళ్ళకి ఎక్కువ వస్తాయి. సో నిద్రలేమునడం వల్ల, లేకపోతే ఒక రకమైన ఆందోళనకి గురైనప్పుడు బలహీనత వస్తుంది. సో దాంట్లో మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి, కొన్నిసార్లు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది, మెన్నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, కాళ్ళ తిమ్మురులు ఉంటాయి, చిరాకులు పరాకులు ఉంటాయి. ఇంకొంతమందికి ఏ పని చేయబుద్ధి కాదు, నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి కడుపులో పేగుల మీద ఆ భారం పడి మాటకి మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది. ఒకసారి మోషన్కి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, లేదంటే కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఒక సంతోషం అంటూ ఉండదు లోపల నుంచి. సో దీన్ని ఎక్కువ మంది నరాల బలహీనత అంటారు ఒక రకమైన. సో ఈ ఫైబ్రోమయాలజియా అనే కండిషన్ మనం తీసుకుంటే దాన్ని తలలో వస్తే మైగ్రేన్ అంటాం, బాడీలో వస్తే ఫైబ్రోమయాలజియా అంటాం, కడుపులో వస్తే ఐవిఎస్ అని అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. సో ఈ జబ్బులన్నీ ఏది తీసుకున్నా మూల కారణం ఒకటే, శారీరక కష్టం లేకపోవడం, మానసిక సుఖం లేకపోవడం. మనుషులు అందరూ మానసికంగా కష్టపడి శారీరకంగా సుఖపడతారు, దాని మూలన వచ్చే జబ్బులు ఇవన్నీ. సో పూర్వం ఒక 40 సంవత్సరాల క్రితం తీసుకుంటే మనిషి ప్రతి ఊర్లో, చాలా ఊర్లో రాత్రి 7:30కి టీవీలు కూడా ఉండే కాదు, 7-7:30కే పడుకునేవారు. పొద్దున్న 4కి లేచేవారు. పొద్దున్న 4కి లేచి రోజంతా కష్టపడేవారు, సంతోషంగా 3 పూటలు తినేవారు, కడుపు నిండా తినేవారు. సో అటువంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. రాత్రి 12 అయితేనే కానీ నిద్రపోవడం, ఈ మన స్క్రీన్కి ఎలా పోవడం వల్ల నిద్ర సరిగ్గా ఉండదు. 2 జాబ్ టెన్షను, రకరకాల ఒత్తిడులు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇవన్నీ కారణాల వల్ల మంచి క్వాలిటీ స్లీప్ అంటే రోజుకి 7 నుంచి 8 గంటలు గాఢ నిద్ర చాలామందికి ఉండట్లేదు. సరే, గాఢ నిద్ర లేదు, పగలేదన్నా కష్టపడుతున్నారా అంటే లేదు. మనల్ని భూమి మీదకి దేవుడు ఎందుకు పంపించాడు, మన ఆహారాన్ని మనం సంపాదించుకుని తినమని పంపించాడు. సో ప్రతి జీవి, చిన్న పురుగు కాడి నుంచి పెద్ద ఏనుగు వరకు దాని ఆహారాన్ని సంపాదించుకుని తినాలి. కానీ మనందరం కూర్చొని తింటున్నాం. మనం కోళ్ళ పొరలో కోళ్ళు, గేదెల పొరలో గేదెలు కూర్చుని తింటున్నాయి. అందుకే ఇటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. సో మనకి మానసిక సుఖం, శారీరక కష్టం కావాలి. అయితే దాన్ని మెడికల్గా ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, సో ఇటువంటి బలహీనత వచ్చినప్పుడు ఎవరికైతే నిద్రలేమి వల్ల వస్తుందా, కొంతమందికి నిద్ర సరిగ్గా ఉన్నా కూడా వస్తుంది. సో అలా డిఫరెన్షియేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ పెడితే చాలా వరకు
తగ్గుతుంది. ఓకే. రెండోది జెన్యూన్గా వచ్చే నరాల బొబ్బులు, దాన్ని న్యూరోపతి అంటాం. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, 2 డయాబెటీస్ ఉంటుంది, 3 విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది, 4 ఇతరత్ర న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తాయి. సో కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లో న్యూరోపతీస్ వస్తాయి. సో ఆ పరిస్థితి బట్టి పేషెంట్ ప్రజెంట్ చేసే సిమ్టమ్స్ని బట్టి మనం చూసుకుని దాన్ని తగ్గట్టుగా టెస్టులు చేయించి కనిపెట్టవచ్చు. కానీ ఈ న్యూరోపతిలో చాలా జబ్బులకి మంచి మందులు ఉండవు, కొన్ని జబ్బులకే ఉంటాయి. ఈ మధ్యన మనం చూసాం గులెన్బెర్రీ సిండ్రోమ్ అని పూనాలో వచ్చింది. సో కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల ఏం జరుగుతుంది, అది బాడీని ఆ వైరస్ బ్యాక్టీరియా డిస్టర్బ్ చేసినప్పుడు ఓవర్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఆ నర్వ్స్ని డ్యామేజ్ చేసేస్తాయి. సో దాని మూలాన వచ్చింది. సో కొన్ని జబ్బులకి అంటే వచ్చే కారణం బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంటుంది. డెఫినెట్గా మనం ఒకటి మాట్లాడుకుంటే ఈ ఓల్డ్ ఏజ్ వయసు పెరిగే కొద్దీ ఎలా అయితే చెట్టు కొమ్మలు వాడిపోతూ ఉంటాయో అట్లాగే వయసు పెరిగే కొద్దీ నరాలు ఎండిపోతూ ఉంటాయి. దాని మూలాన పెద్ద వయసులో చాలామందికి తిమ్మిర్లు, కాళ్ళు మంటలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. డయాబెటీస్, బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇంకా అగ్రవేట్ అవుతుంది, ఫాస్ట్గా వస్తుంది. ఎందుకు అంటే ఆ నరాలకి సప్లై చేసే రక్తనాళాలు ఏదైతే ఉంటాయో అవి మూసుకుపోతాయి. సో బ్లడ్ సప్లై సరిగ్గా అవడం నరాలు చచ్చిపోతాయి త్వరగా. సో ఇది జెన్యూన్గా వచ్చే నరాల జబ్బులు. కానీ మనం అనుకునే నరాల బలహీనత ఫంక్షనల్ డిజార్డర్, మనం చేతిలో తెచ్చుకున్న ప్రాబ్లం. ఓకే సార్, నిజంగా షుగర్ పేషెంట్స్లో ఎక్కువ డ్యామేజ్ అనేది నర్వ్స్ మీదే జరుగుతుంది అంటారు కదా? అట్లా అని లేదండి. మనం ఏంటంటే మన కంటికి కనిపించే ప్రాబ్లం కొన్ని ఉంటాయి, కంటికి కనిపించినవి చాలా ఉంటాయి. సో కంటికి కనిపించే ప్రాబ్లం ఒకటి వచ్చినప్పుడు కనిపించిన ప్రాబ్లమ్స్ ఇంకా 2-3 ఉంటాయి, అవన్నీ కూడా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్కి ఈ నరాల దెబ్బతినడం వల్ల ఈ నొప్పి స్పర్శ తగ్గిపోతుంది. దాంతోపాటు ఏమవుతుంది, రక్తనాళాలన్నీ పూడుకుపోతాయి. పూడుకుపోయినప్పుడు గుండె నుంచి బాగా చిట్ట చివరిగా ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి రక్తం ప్రసరణ సరిగ్గా జరగదు. దాని మూలానే వాళ్ళ వేళ్ళకి పుండ్లు అయినప్పుడు త్వరగా తగ్గకుండా అలా కుళ్ళిపోయి కాళ్ళు తీసే పరిస్థితి వస్తుంది. కానీ మనం కాళ్ళు వేళ్ళు పుండ్లు వచ్చినాయి, రక్తం సరిగ్గా సరఫరా అవ్వట్లేదని చూస్తాం. అదే రక్తనాళాలు గుండెలో కూడా ఉంటాయి, అదే రక్తనాళాలు కళ్ళకు కూడా ఉంటాయి. సో అక్కడ కూడా రక్తం సరఫరా సరిగ్గా జరగట్లేదు, సో గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఆలోచించాలి. సో ఎవరికైతే కాళ్ళలో పుండ్లు వచ్చి త్వరగా తగ్గకుండా ఉంటాయో వాళ్ళందరూ హార్ట్ పేషెంట్లే అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ అని మనం వెంటనే గుండె పరీక్ష చేయించాలి, యాంజియోగ్రామ్ చేయించాలి. అలా ఆలోచించకుండా ఒకటి కలిపితే 2 అన్నట్టు దీనికి జబ్బు వచ్చింది దీనికి మందు ఇచ్చానంటే కుదరదు. సో ఇలా ఆలోచించాలి. కంటికి కనిపించిన జబ్బులు ఉన్నాయి. సో అన్ని పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. తల నుంచి పాదం దాకా అది ఎఫెక్ట్ చేయని పార్ట్ అంటూ ఏముండదు, ప్రతి పార్ట్. ఎందుకంటే కామన్ డినామినేటర్ ఏంటి అన్నిటికీ, రక్త ప్రసరణ తగ్గిపోవడం. ఒకటి షుగర్ ఎక్కువ అవడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వల్ల ఆ టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అయ్యే కొంత ఉంటే ఎక్కువ ఈ రక్త ప్రసరణ సరిగ్గా తగ్గిపోవడం వల్ల ప్రతి పార్ట్ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ అట్లాగనే పాడవుతుంది, ఈ రక్తనాళాలు మూసిపోవడం, కాళ్ళు వేళ్ళు డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ వచ్చేది దాని గురించే, కళ్ళలో రక్తనాళాలు దెబ్బతినేది అదే. ఎప్పుడైతే కంట్లో రక్తనాళాలకి ముసుగుపోతాయో, బ్లడ్ సప్లై సరిగ్గా జరగదో, అప్పుడు చిన్న చిన్న కొత్త రక్తనాళాలన్నీ చిగురించి వచ్చేస్తాయి. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో దానికి మళ్ళీ లేజర్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు బయాలజిక్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో మూల కారణం ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చిన్న చిన్న రక్తనాళాల్లో జరగకపోవడం. అదెందుకు జరగట్లేదు, పొరలు కట్టేయడం వల్ల. అదెందుకు పొరలు కడుతుంది, షుగర్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల, ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సెల్ ప్రొలిఫరేషన్ జరిగి మూసుకుపోతున్నాయి. సో రక్తనాళాలన్నీ మూసుకుపోతాయి. సో అన్నిటికీ ఇదే కారణం, మూల కారణం. ఓకే. సో చాలా ఉంటుందండి, ఒకటే డిసీజ్ వచ్చిందని దాని మీద దృష్టి కాకుండా ఒకటి వచ్చినప్పుడు అది అసలు ఎందుకు వల్ల వచ్చింది, ఎందుకు వస్తుంది, దీని ఎఫెక్ట్స్ వేరే బాడీ పార్ట్స్ మీద ఏముంటాయని కూడా ఎగ్జామిన్ చేసుకోవడం అయితే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.